గణ శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై గురుదేవ్. 15వ శ్లోకం పూర్తయింది. 16వ శ్లోకం చదువుదాం సరే. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అయితే ముందు శ్లోకం నుంచి కంటిన్యూయేషన్. నమాం దుష్కృతినః మూఢాః ప్రపద్యంతే నరాధమాః. అది ముందు శ్లోకం. నరాధమాః మూఢాః దుష్కృతినః అంటే నరులలో అధములు, మూఢులు, పాపము చేయువారు అంటే దుఃఖాన్ని తెచ్చుకునేవారని అర్థం. వారు మాం న ప్రపద్యంతే, నన్ను శరణు చేయరు. ఎందుకు? మాయయా అపహృత జ్ఞానాః, వారి జ్ఞానము మాయ చేత అపహరించబడినది. అందుకని ఏం చేస్తారు? ఆసురం భావం ఆశ్రితాః, ఆసురీ భావమును ఆశ్రయిస్తారు. ఆసురీ భావము అంటే నేను చూసాం, మెటీరియలిస్టిక్ అంటే ఎంతసేపు కూడా ఈ జీవితం యొక్క లక్ష్యము విషయ భోగములను పోగేసుకుని వాటిని అనుభవించుట అనేటటువంటి దృష్టికోణము ఉన్నవాళ్ళు అసురులు. సో అటువంటి పర్స్పెక్టివ్, అటువంటి దృష్టికోణమును ఆశ్రయిస్తారు. ఎవరు? దుఃఖమును తెచ్చుకునేవాడు. దుష్కృతినః అంటే పాపకార్యములు చేయవారు. పాపము అంటే దుఃఖాన్ని తెచ్చుకునేవారు. మరి మంచి కోరేవారు ఎలా చేస్తారు? సుకృతినః. దుష్కృతినఃకి ఆపోజిట్ ఎవరు అన్న ప్రశ్నకి సమాధానము ఈ శ్లోకం. ఆసురీ భావము అంటే విషయ వాంఛలు, ఆ విషయ భోగములు ఎందే ఆనందము ఉన్నది. ఆనందం అనగానేమి అంటే విషయాలను పోగేసుకుని ఆ విషయములను అనుభవిస్తే, జగత్తులో ఉండే పదార్థములను పోగేసుకుని వాటి అనుభవం ద్వారానే, పదార్థములంటే వస్తువులు, మనుషులు, పరిస్థితులు వగేరా, వాటిని పోగేసుకుని వాటిలోనే ఆనందం ఉన్నది అని ఒక బుద్ధి నిశ్చయం ఉన్నవారు అసురులు. వాళ్ళు దుష్కృతినః. ఎందుకంటే జగత్తులో ఏది పట్టుకున్నా అది ఫైనల్ గా దుఃఖాన్నే ఇస్తుంది. జగత్తులోనే కాదు, స్వర్గంలో కూడా ఏది పట్టుకున్నా ఫైనల్లీ ఇహలోకమైన పరలోకమైన ఏది అనుకునే పుణ్యము, సుఖము ఏదైతే మనం అనుకుంటామో అది ఫైనల్లీ దుఃఖాన్నే తెస్తుంది. ఎందుకంటే ఏ సుఖమైనా ఫైనల్లీ ఓ రోజు ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన రోజుని దుఃఖమే మిగులుతుంది. ఆ విధంగా అన్ని దుఃఖానికే తావుతీస్తాయి, జగత్తులోని పరలోకంలోని కూడా. అందుకని దుష్కృతిన. అయితే మరి సుకృతినః ఎవరు అంటే వాళ్ళు 4 రకాలు. సో అదే అవతారిక. ఏ పునః నరోత్తమాః పుణ్యకర్మాణః. సో నరాధములు పైన చెప్పిన విధముగా ఉంటారు, ఆసురీ భావమును ఆశ్రయించి ఉంటారు. మరి నరోత్తములు వారికి ఆపోజిట్. నరోత్తములు ఎలా ఉంటారు అంటే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ అర్జున, ఓ భరతర్షభ, ఆ 2 సంబోధనలు అర్జునుడిని సంబోధిస్తున్నాడు. సుకృతినః జనాః. సుకృతినః అంటే మంచి పనులు చేయువారు అంటే దుఃఖాన్ని తెచ్చుకోకుండా ఉండేవారని. సుఖము అంటే ఏంటి? దుఃఖము లేకుండా ఉంటే సుఖము. పుణ్యము అంటే ఏంటి? దుఃఖాన్ని
తెచ్చుకునే పని చేయకుండా ఉండుటే పుణ్యము. అది సుకృతిన. సుకృతిన అంటే మంచి పనులు చేయువారు జనులు. అటువంటి జనులు జనాహ సుకృతిన జనాహ చతుర్విధ, చతుర్విధాః, 4 విధములై మాం భజంతే, నన్ను భజిస్తారు. ఎవరు ఆ నలుగురు 4 కేటగిరీల్లో పెట్టారు. పాపము చేయకుండా ఉండేవారిని, అంటే దుఃఖమునకు తావు తీసే పనులు చేయకుండా ఉండేవారిని 4 కేటగిరీల్లో విభజించారు. ఒకటి ఆర్తః, ఆర్తులు, అంటే ఏదో ఒక బాధ. ఈ బాధకి విరుగుడు భగవంతుని యొక్క అనుగ్రహము. ఆయన అనుగ్రహం ఉంటే, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఈ బాధ తొలగిపోతుంది. అది ఆర్తులు. అంటే ఏదో ఒక కష్టము, ఈ కష్టము గట్టెక్కాలని మొక్కు పెట్టుకుని భగవంతుణ్ణి భగవంతుని యందు ఆశ్రయమును తీసుకునేవారు. ఆర్తః. జిజ్ఞాసు అంటే ఈ నా స్వరూపం ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక రకమైన తెలుసుకునే శ్రద్ధ ఉన్నవాడు జిజ్ఞాసు. అర్థార్థి అంటే బాధ ఏం లేదు, కానీ మొదటి కేటగిరీ వాళ్ళకి ఏదో బాధ ఉంది, కష్టం ఉంది, కష్టము గట్టెక్కడానికి భగవంతుని యొక్క ఆశ్రయము. అర్థార్థి అంటే కష్టమేం లేదు, కానీ నేను బోల్డంత డబ్బు సంపాదించుకోవాలి, బోల్డంత సంపదను పోగేసుకోవాలి, ఆ సంపదలకు అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అర్థార్థి. జ్ఞాని ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడు అని అర్థం. అంటే సర్వము పరమాత్మయే, ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఉన్నదంతయు పరమాత్మయే అని తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వాళ్ళు నన్ను నా ఆశ్రయమును పొందుతారు అని 4 కేటగిరీలుగా విభజించారు. అయితే ఇది మనము మామూలుగా మనము స్టూడెంట్ ఎగ్జాంపుల్ కూడా ఈ దృష్టాంతాన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుహు అంటే నేను అనుకోవడం, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక చదువుకోవడానికి వచ్చినవాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, బాగా శిక్షిస్తున్నారు నేను చదువుకోకపోతే, సో ఇప్పుడు నేను పోయి చదువుకోవాలి, తప్పదు, ఇంకా నాకు వేరే చాయిస్ లేదు అనుకుని బడికి వెళ్ళేవాడు ఆర్తుడు. జిజ్ఞాసు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, ఇందులో ఏం చెప్పారో తెలుసుకోవాలి అన్న కోరిక కలవాడు. నేను జాగ్రత్తగా సబ్జెక్టుని నేర్చుకుంటాను అనే కోరిక కలవాడు. అర్థార్థి ఏదో బాగా చదివేసుకుంటే బోల్డంత డబ్బు సంపాదించేసుకో, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదివేసుకుని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు అని, డబ్బు సంపాదించుకుని సుఖాలను అనుభవించవచ్చు అని అనుకుని చదువుకునేవారు. చాలా మంది కేటగిరీలో ఉంటారు. ఎందుకు చదువుతున్నాము అంటే ఉద్యోగం గురించి చదువుతున్నాము అంటారు. చదువుకి లక్ష్యము ఉద్యోగం. ఆ పర్స్పెక్టివ్ చాలా మందిలో కనిపిస్తుంది మనకి. ఎందుకు చదువుకోవాలి, ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి అంటే ఉద్యోగం తేలిక వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఇంజనీరింగ్ చదివేస్తే ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది. అది అర్థార్థి. జ్ఞాని అంటే జ్ఞాని అంటే అంటే జ్ఞాని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది చదువు దగ్గరకు వచ్చేసరికి? భగవంతుడు చదువుకునే శక్తినిచ్చాడు కాబట్టి చదువుకోవాలి, అంతేకాదు ఏ చదువు చదివినా అది భగవంతుని యొక్క స్వరూపమునకే దారి తీస్తుంది. ఇప్పుడు మనం ఫిజిక్స్ చదివామనుకోండి, ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా, మెడిసిన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏది చదివినా కూడా, ఏ శాస్త్రం చదివినా కూడా ఫైనలీ ఆ శాస్త్రంలో డెప్త్లోకి వెళ్ళేసరికి ప్రతి దాంట్లోనూ కూడా ఆ డెప్త్లో ఆ పరమాత్మ యొక్క విభూతియే, దాని గురించి చదువుతాం, అంతే కదా. ఇప్పుడు ఫిజిక్స్ చదివారు అనుకోండి, ఫిజిక్స్ చదివిన వాడు అటామిక్ పార్టికల్స్, సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి చదువుతాం. అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ దాకా వచ్చేసరికి అసలు పార్టికల్ ఉందా లేదా అన్న క్వశ్చన్ వస్తుంది. ఇది పార్టికలా కాదా అన్న ప్రశ్నను పరిశీలిస్తుంది ఫిజిక్స్. సో
మరి అక్కడ దాకా వెళ్ళేసరికి ఏమైంది? అది భగవంతుని యొక్క విభూతి, పరమాత్మ యొక్క విభూతి గురించి చదువుకోవడమే అయింది. అదే విధంగా కెమిస్ట్రీ, అదే విధంగా బయాలజీ. ఈ శరీరము ఎలా పనిచేస్తోంది అన్నది చదివితే ఫైనల్లీ అసలు శరీరము యొక్క తత్వం ఏమిటి, శరీరము ఆ శరీరము యొక్క స్వరూపం ఏమిటి అన్న విషయానికి వస్తుంది మెడికల్ చదువు కూడా ఫైనలీ. సో ఏ చదువు చదివినా కూడా అది ఫైనల్లీ పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునే ప్రయత్నమే అవుతుంది, జాగ్రత్తగా పరిశీలిస్తే. మధుసూదన్ సరస్వతి గారి చిన్న పుస్తకం ఒకటి ఉంది, చిన్న ఎస్సే పుస్తకం కూడా ఆన్లైన్ ఉందండి, ప్రస్థాన భేద అని. అంటే ఇండియన్ ఫిలసాఫికల్ స్కూల్స్ గురించి ఒక చిన్న ఎస్సే ఉంది. రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి, ఫిలసాఫికల్ స్కూల్స్ ఉన్నాయి కదా, యోగులు, సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వేదాంతులు, వేదాంతంలో మళ్ళీ బోళ్ళని రకాలు, బౌద్ధులు, చార్వాకులు, జైనులు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా రకరకాల దృష్టికోణంతో ఉన్నవాడు. చిన్న చిన్న భేదాలు ఉంటాయి వాళ్ళల్లో. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటి, పరమాత్మ, ఈ జగత్ అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈ మూడిటి గురించి వారి వారి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. వాటన్నిటిని ప్రస్థానములు అంటారు, ప్రస్థానము అనొచ్చు వాటిని. సో అంటే దర్శనములు అంటారు. ప్రస్థాన భేదాహ అని ఒక పుస్తకం, ఒక ఎస్సే ఉంది, చాలా చక్కని ఎస్సే. అంటే ఇండియన్ ఫిలసాఫికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ అన్నిటిని సమరైజ్ చేస్తూ 10 పేజీల ఎస్సే సంస్కృతంలో. 10 స్కూల్స్ ఆఫ్ థాట్ ని కూడా చక్కగా ఆయన సమ్మరీలో డిస్క్రైబ్ చేస్తారు. అందులో మొట్టమొదటి స్టేట్మెంట్ ఆ పుస్తకంలో, సంస్కృతంలో మొట్టమొదటి ఓపెనింగ్ స్టేట్మెంట్, ఏ శాస్త్రము చదివినా అది పరమాత్మ యొక్క స్వరూపమును గురించి తెలుసుకునే ప్రయత్నమే అవుతుంది అని దాని ఓపెనింగ్ స్టేట్మెంట్. నాకు చాలా నచ్చుతుంది ఆ ఓపెనింగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్తో ఓపెన్ చేస్తారు పుస్తకాన్ని, ఆ ఎస్సేని. అది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. నిజమేనా? ఏ శాస్త్రం చదివినా పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునేదేనా అని ఒక నిమిషం మనని ఆలోచించేటట్టు చేస్తుంది ఆ వాక్యం. అదేమిటి ఇంత పెద్ద మాట మాట్లాడేసాడు ఈయన అని జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, జాగ్రత్తగా ఆలోచిస్తే అదే తెలుస్తుంది. అది కరెక్టే ఆయన అన్నది, మధుసూదన్ సరస్వతి గారు అన్న మాట చాలా కరెక్ట్. ఏ శాస్త్రము చదివినా కూడా ఫైనల్లీ అది పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునే ప్రయత్నమే అవుతుంది. బయటకు అలా అనిపించకపోవచ్చు. ఇప్పుడు ఏదో స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ చదువుతుంటే ఇందులో పరమాత్మ యొక్క స్వరూపం ఏముందని అనిపించదు. అది మొట్టమొదటి చాప్టర్ కాకపోతే ఫిజిక్స్ లో. ఫిజిక్స్ మెల్లగా చదివితే ఫైనల్ గా ఫిజిక్స్ యొక్క సారమును పట్టుకుంటే అది ఈ జగత్తు యొక్క సారమును పట్టుకునే ప్రయత్నం. ఈ ఐన్స్టైన్ స్పేస్ టైం కంటిన్యూయం అని డిస్క్రైబ్ చేసింది, దానినే శంకర్లు కూడా దేశకాల కలన అని డిస్క్రైబ్ చేస్తారు. మన దక్షిణామూర్తి స్తోత్రంలో దేశము కాలము యొక్క కంటిన్యూయం అది. ఆ దేశము కాలము యొక్క కంటిన్యూంలో ఈ జగత్తు మనకి భాషిస్తున్నది, ఉన్నట్టుగా కనిపిస్తున్నది అని చెప్తారు. ఐన్స్టైన్ కూడా అదే మాట చెప్పాడు, మరి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అదే మాట చెప్పాడు ఐన్స్టైన్. శంకర్లు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన మాటయే ఐన్స్టైన్ కూడా చెప్పాడు. మరి ఫిజిక్స్ ఏమైంది? ఫిజిక్స్ పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునే ప్రయత్నం కాలే ఫైనలీ. సో అదే విధముగా అన్ని సబ్జెక్టులు కూడా, ఏ సబ్జెక్టు చదివినా కూడా అది పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకోవడమే అని అన్న పర్స్పెక్టివ్ ఉన్నవాడు జ్ఞాని. ఐన్స్టైన్ వంటి మహాత్ములు, సైన్స్ పరంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు జ్ఞానులే అయినట్టు లెక్కగా. ఐన్స్టైన్ జ్ఞానియే, ఆయన గొప్ప వేదాంతి. అది అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్న శ్లోకంలో తాత్పర్యము అది. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థి, డబ్బును కోరుకునేవారు, జ్ఞానులు అని, జ్ఞానులు అని 4 రకములైన వాళ్ళు నన్ను భజిస్తారు అని. పాపకార్యములు అంటే వీళ్ళు దుఃఖము గురించి ప్రయత్నం చేయట్లేదు అని శ్రీకృష్ణుని యొక్క భావము. ఎందుకంటే ఫైనల్ గా వీళ్ళు ఆ పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏదో ఒక మోటివేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఐదర్ మోటివేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్ టు ఫైనలీ అండర్స్టాండ్, అంటే పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళని సుకృతినః అని డిస్క్రైబ్ చేస్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు.
చదువుదాం భాష్యము. చతుర్విధాః చతుష్ప్రకారాః భజంతే సేవంతే. చతుర్విధాః అంటే తెలుస్తూనే ఉందిగా, 4 విధములైనటువంటి వాళ్ళు, అంటే 4 రకములైనటువంటి వాళ్ళని. 4 విధాలుగా భజిస్తారని కాదు, 4 రకాలైనటువంటి మనుషులు. భజంతే సేవంతే మాం జనాః సుకృతినః పుణ్యకర్మాణః. సుకృతునులు అంటే పుణ్యకర్మలను చేయవారు. ఆ చతుర్విధాః అన్నది సుకృతినః జనాహకి విశేషణం. చతుర్విధాః సుకృతినః జనాః మాం భజంతే, అది అన్వయం. అలా చెప్పుకుంటే ఆ చతుర్విధాః అన్నది జనాః అన్న పదమునకు ఇంకో విశేషణం. సుకృతినః పుణ్యకర్మలను చేయు వారు అనే ఎలా విశేషణమైనదో, ఈ 4 విధములైనటువంటి వారు, 4 రకములైనటువంటి వారు పుణ్యకర్మలను చేయుచు నన్ను భజిస్తున్నారు అని. ఆర్తః ఆర్తి పరిగృహీతః. ఆర్తః అంటే ఏదో కష్టం వచ్చింది, కష్టము వచ్చినవాడు, కష్టంలో చిక్కుకున్నవాడు. ఆర్తి పరిగృహీతః ఎటువంటి కష్టము? వ్యాఘ్ర తస్కర రోగాదిన అభిభూతః ఆపన్నః. సో వ్యాఘ్రం అంటే పులి, ఏదో పశువు నుంచి ఆ, ఏదో అపకారము, తస్కరులు దొంగలు, రోగము మొదలగు రోగ ఆదిన, వ్యాఘ్ర తస్కర రోగాదిన అభిభూత, అటువంటి ఆపదలో చిక్కుకున్నవారని అర్థం. అటువంటి వాళ్ళు ఆర్తులు. జిజ్ఞాసు భగవత్తత్వం జ్ఞాతుం ఇచ్చతి యః. జిజ్ఞాసి అంటే, జిజ్ఞాసులు అంటే మనకు తెలుసు, భగవంతుని యొక్క స్వరూపమును తెలుసుకోవాలి అంటే ఆ జ్ఞానము, ఆ స్వరూపం ఏమిటో, నా స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి, భగవంతుని యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ఉత్సాహము లేదా ప్రేరణ ఉన్నటువంటి వాళ్ళు. అర్థార్థి ధనకామ అంటే డబ్బును సంపాదించుకోవాలి అనుకునేవాళ్ళు. జ్ఞాని విష్ణోహో తత్వవిత్ చ. జ్ఞాని అంటే విష్ణువు యొక్క తత్వమును తెలుసుకో. విష్ణువు, ఇక్కడ విష్ణువు అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వము అని అర్థం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉన్న రోజుల్లో గ్యారంటీగా ఈ రోజు మనం విష్ణువుని ప్రార్థించిన విధముగా ప్రార్థించే ఆ ట్రెడిషన్ అయితే ఆ రోజుల్లో గ్యారంటీగా లేదు. ఇది రీసెంట్ గా వచ్చినటువంటి అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం చిత్రీకరించుకున్నట్టు చిత్రీకరించి చేసే ట్రెడిషన్ అయితే అప్పట్లో గ్యారంటీగా ఉండదు. సో అక్కడ విష్ణు శబ్దమునకు అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని అర్థం. అందుకని విష్ణోహ తత్వవిత్, విష్ణువు యొక్క తత్వమును తెలిసి ఉన్నవాడు. ఈ 4 కూడా నన్ను సుకృతినులు, ఈ 4 రకములైన పుణ్యకర్మలను చేయువారు నన్ను భజిస్తున్నారు అని అర్థం. చదువుదాం శ్లోకము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఈ కొన్ని శ్లోకాలు మనము స్టూడెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ దృష్టిలో పెట్టుకుంటే చాలా చక్కగా అర్థమవుతాయి కూడా. స్టూడెంట్ కి చదువుకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని చక్కగా ఇక్కడ చెప్తున్నటువంటి 2-3 శ్లోకాలతో మనము పోల్చుకోవచ్చు. పోల్చుకుంటే మనకి ఆ వ్యత్యాసం తెలుస్తుంది 2 కేటగిరీలకి. దుష్కృతిన వర్సెస్ సుకృతిన, ఈ 2 కేటగిరీలకి డిఫరెన్స్ కూడా చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ది తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకశక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః.
తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకశక్తి ఏకభక్తి ఏకశక్తి ఏకభక్తి సారీ ఏకభక్తి విశిష్యతే. ప్రింట్ తేడా ఉంది. ఏకభక్తి అనే ఉంది రెండో పుస్తకంలో. ఓకే. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ప్రియ హి జ్ఞానినః అత్యర్థం అహం సహ చ మమ ప్రియ. సో 3 వాక్యాలు ఉన్నాయి అక్కడ. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే అంటే వారిలో ఆ నలుగురిలో పైన చెప్పినటువంటి ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థ కాములు, జ్ఞానులు, ఈ నలుగురిలో జ్ఞాని ఏకభక్తి నిత్యయుక్త జ్ఞాని విశిష్యతే. అందులో జ్ఞాని స్పెషల్, విశిష్యతే. ఎందుకు అంటే అతడు నిత్యయుక్త, ఎప్పుడూ కూడా యుక్తి అంటే ఆ యోగము నుంచి కిందకి జారిపోవుట అనేటటువంటి ప్రాబ్లం లేనివాడు. మనం ఇదివరకు చూసాము యోగము అంటే ఉన్నది అంతయు పరమాత్మయే అని తెలుసుకున్నట యోగము. ఈ ఇంద్రియముల యొక్క విషయములు, ఆ సుఖములు, అందులో ఉండేటటువంటి అనుభవములు ఇవి యథార్థము కాదు. ఇవి ఓన్లీ అనిపిస్తాయే కానీ ఇది యథార్థము కాదు. యథార్థమైనటువంటి సుఖము ఆంతరంగికముగా ఉన్నది అని ఉండి, లేదా కొంత ధ్యానము, అదే పర్స్పెక్టివ్ నిలిచినప్పుడు మనసులో ధ్యానము కూడా కుదురుతుంది. అయితే ఇది అందరికీ ఉన్న ఎక్స్పీరియన్సే, కానీ అందులోంచి బయటపడిపోతూ ఉంటాం. అది యుక్తి ఉంది, మనకే ఉంది యుక్తి, కానీ అప్పుడప్పుడు ప్రకాశిస్తుంది ఆ యుక్తి. మిగిలిన టైంలో ఆ యుక్తి ప్రకాశించదు. జ్ఞాని అలా కాదు, నిత్యయుక్త. అందుకని స్పెషల్. జ్ఞాని ఎందుకు స్పెషల్ అంటే అతడు నిత్యయుక్త. అంతేకాదు ఏకభక్తి అంటే అనన్యమైనటువంటి భక్తి. ఇంకా వేరే రకరకాలుగా దేవతల్ని ఆరాధించడము, రకరకాల దేవతల యొక్క అనుగ్రహము, ఈ రిజల్ట్ రావాలంటే ఈ దేవత యొక్క అనుగ్రహము, ఆ కష్టం పోవాలంటే ఆ దేవత యొక్క అనుగ్రహము, మరొకటి ఏదో జరగాలంటే మరొక దేవత యొక్క అనుగ్రహము. మనం అలా చూస్తూ ఉంటాం లోకంలో. వేల కొద్దీ కోట్ల కొద్దీ కోరికలకి వేల కొద్దీ కోట్ల కొద్దీ దేవతలు. ప్రతి కోరికకి ఓ స్పెషల్ దేవత. ఇది ఇలా జరగాలంటే ఆ దేవతని యొక్క అనుగ్రహం ఉండాలి. సో అటువంటి కర్మ ఏదో చేయాలి. ఇంకో కోరిక వస్తుంది రేపు, ఆ కోరికకేమో ఆరోగ్యం బాగా ఉండాలంటే వేరే దేవత, చదువు బాగా రావాలంటే వేరే దేవత, ఉద్యోగం రావాలంటే మరో దేవత, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే మరో దేవత, అలా ఉంటారు. అలాగా చెప్తూ ఉంటారు కూడా. సో అలా ఉండదు జ్ఞాని యొక్క పర్స్పెక్టివ్. ఏకభక్తి, అనన్యమైనటువంటి భక్తి, అంతయు కూడా ఒకటే పరమాత్మ. ఏదైనా ఒక దివ్యమైనటువంటి శక్తి ఇక్కడ ఉన్నది, ఆ శక్తిని నేను ఆశ్రయించి ఉన్నాను అంటే అది ఒకటే ఏకభక్తి, ఒకటే ఆ దివ్యమైనటువంటి శక్తి. అనేకములుగా అది మనకి కనిపించవచ్చు, అంటే మనకి కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. ఈ పలానా చోట ఒక రకమైనటువంటి విభూతిగా అది మనకి మన అనుభవంలోకి వస్తూ ఉండొచ్చు, కానీ ఉన్న పరమాత్మ ఒక్కటే. ఏకభక్తి, అనన్యమైనటువంటి భక్తి. వేరొకటి భక్తి చేయవలసినటువంటి తత్వము వేరొకటి లేదు. శరణు చేయవలసినటువంటి తత్వం వేరొకటి లేదు, ఒకటే ఏకభక్తి. అందుకని అతడు జ్ఞాని స్పెషల్. జ్ఞాని విశిష్యతే, అజ్ఞాని విశిష్యతే అది స్టేట్మెంట్. తేషాం జ్ఞాని విశిష్యతే అది స్టేట్మెంట్. దానికి కారణము ఎందుకు అంటే అతడు నిత్యయుక్తుడు, అతడు ఏకభక్తుడు, అంటే అనన్యమైనటువంటి భక్తి కలవాడు. హి జ్ఞానినః ప్రియ అత్యర్థం అహం. ఓకే, హి ఎందుకంటే హి ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే జ్ఞానినః, జ్ఞానికి, అహం నేను,
అత్యర్థం ప్రియం. అది అన్వయం రెండో వాక్యానికి. ఎందుకు జ్ఞాని స్పెషల్? ఎందుకంటే ఒక కారణము, అతడు నిత్యయుక్తుడు మరియు ఏకభక్తుడు. నిత్యము యోగములో ఉన్నవాడు ఒకటి. రెండు, అతడు అనన్యమైనటువంటి భక్తి కలిగినవాడు. పైగా అతనికి నేను అత్యర్థం ప్రియ, నేను అన్నిటికంటే ప్రియమైనడు వాడిని. ఎందుకు అంటే ఏ మనిషికైనా అన్నిటికంటే ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే తానే. ఎవరికైనా అంతే కదా, ఎవరికైనా తనకి తానే అత్యంతమైనటువంటి ప్రియుడు. మిగిలిన అన్నిటికంటే తనకు తానే ప్రియుడు. తన తన స్వరూపమే తనకి మిగిలిన వాళ్ళన్నిటికంటే ప్రియమవుతుంది ఎప్పుడు కూడా మనిషికి. అందరూ అది లోక ప్రసిద్ధంగా అలా అలా అనుకునేదే కదా. అందుకని ఇక్కడ అలా అలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. జ్ఞానికి అహం నేను అత్యర్థం ప్రియ, నేను ఆ అన్నిటికంటే ప్రియమైన వాడిని. అంతేకాదు సహా మమ ప్రియ చ, మరియు సహా అతడు మమ నాకు ప్రియ, నాకు ప్రియుడు కూడా. అంటే జ్ఞానికి సర్వాత్మభావం ఉంటుంది, అంతటా కూడా ఇదియే పరమాత్మ ఉన్నది అన్న భావం ఉంటుంది. సో అయితే మరి అతనికి అన్నిటికంటే ప్రియమైన విషయం ఏమిటి? ఆ పరమాత్మ యొక్క తత్వమే. దాన్నే రివర్స్ లో పోయిటిక్ గా కూడా చెప్తున్నారు. మరి ఆ పరమాత్మ తత్వమునకు ఎవడు ప్రియుడు అంటే, ఎవరికైతే ఆ పరమాత్మ తత్వము అన్నిటికంటే ప్రియమో, ఆ పరమాత్మ తత్వము కూడా అదే మనిషి అన్నిటికంటే ప్రియుడు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, జ్ఞానికి ఆ సబ్జెక్టే అన్నిటికంటే ఇష్టం. ఇప్పుడు నిజంగా ఒక ఒక సబ్జెక్ట్ ని ఇన్స్పైర్ అయి చదువుకునే స్టూడెంట్ ఉంటే, ఆ స్టూడెంట్ ని మీరు అడిగాడు అనుకోండి, నీకు అన్నిటికంటే ఏది ఇష్టము అంటే ఆ సబ్జెక్ట్ అని చెప్తాడు గ్యారంటీ. అలా అని చెప్పే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్సే అనుకుందాం, ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనుకుందాం. ఒక స్టూడెంట్ కి మ్యాథమెటిక్స్ అన్నిటికంటే ఇష్టం, అతనికి మ్యాథమెటిక్సే ఇన్స్పిరేషన్. మ్యాథమెటిక్స్ చదివినప్పుడల్లా అతనికి ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. అప్పుడు మ్యాథమెటిక్స్ కే ఒక మనసు ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ ని వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, నీకు అందరికంటే ఎవరు ప్రియుడు అంటే ఆ స్టూడెంట్ అని చెప్తారు. అలాగా అలా అదే విధంగా శ్రీకృష్ణుడు పోయిటిక్ గా జ్ఞానికి అహం అత్యర్థం ప్రియ, అంతేకాకుండా అతడు నాకు అత్యర్థం ప్రియ. ఆ అత్యర్థం ఇక్కడ కూడా రెండు చోట్ల కూడా అన్వయించుకోవచ్చు. అత్యర్థం అన్న విశేషణాన్ని రెండు సెంటెన్స్లను కూడా పెట్టుకోవచ్చు. సో జ్ఞానిన అహం అత్యర్థం ప్రియ చ సహ మమ అత్యర్థం ప్రియ అని రెండు చోట్ల కూడా అత్యర్థం అన్న విశేషణాన్ని మనము అన్వయించి చెప్పుకోవచ్చు. రెండింటికి కూడా సరిపోతుంది. సో అందుకని జ్ఞాని ఆ నలుగురిలోకి కూడా జ్ఞాని స్పెషల్, విశేషమైనటువంటి వాడు. చదువుదాము భాష్యము. తేషాం చతుర్ణాం మధ్యే అంటే ఆ నలుగురిలో, వారిలో. తేషాం అంటే వారికి, యాక్చువల్లీ షష్ఠి బహువచనము, కానీ నిర్ధారణ షష్ఠి అంటారు. అంటే కపి కుంజరహ అన్నాం అనుకోండి, కపీనాం కుంజరహ అంటే కపులలో కుంజరుడు వంటి వాడు, అంటే కపులలో శ్రేష్ఠుడు అని అర్థం. సో కీకు యొక్క లోపల ఒరిజినల్ గా పొసెషన్ కి వాడిన షష్ఠిని నిర్ధారణను కూడా వాడతారు. అంటే ఒక జాతికి చెందిన వారిలో మనము విశేషించి ఎవరినైనా చెప్పాలనుకోండి, అప్పుడు కూడా షష్ఠి తత్పురుష సమాసం చేస్తారు. సో అందుకని అక్కడ తేషాంకి చతుర్నాం మధ్యే అని అర్థం చెప్పుకోవాలి. వారిలో అని అర్థం. తేషాం చతుర్నాం మధ్యే జ్ఞాని తత్వవిత్వాత్. జ్ఞాని స్పెషల్, ఎందుకంటే జ్ఞాని తత్వవిత్తు కాబట్టి. ఆ తత్వవిత్ అవడమే స్పెషల్ రీజన్. స్పెషల్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే తత్వవిత్వాత్. తత్వవిత్ కాబట్టియే అతడు స్పెషల్. తత్వవిత్ కాబట్టియే అతడు నిత్యయుక్త భవతి ఏకభక్తి చ. సో అతడు నిత్యయుక్తుడు, అతడు
ఏకభక్తి కలిగిన వాడు అంటే అనన్య భక్తి కలిగిన వాడు, అదే చెప్తున్నారు. అన్యస్య భజనీయస్య అదర్శనాత్. భజించవలసినటువంటి వేరొక తత్వము అతనికి కనిపించలేదు, అందుకని అతడు ఏకభక్తుడు. ఏకభక్తి అంటే అనన్యమైనటువంటి భక్తి వస్తుంది మనకి. అనన్యమైనటువంటి భక్తి అన్న పదం కూడా రాబోతోంది ముందు. చాలా మంచి పదం, అనన్యమైనటువంటి భక్తి. అన్యము కానిది అనన్యము. సో అన్యస్య భజనీయస్య అదర్శనాత్. వేరొకటి భజించవలసినటువంటి వేరొక ఆస్పెక్ట్ లేదు ఇక్కడ, ఒకటే ఉన్నది. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మయే, ఆ శక్తియే భజించవలసినటువంటి, శరణు కోరవలసినటువంటి శక్తి, వేరొకటి లేదు. అతః సహ ఏకభక్తి, అందుకని అతడు అనన్య భక్తుడు. అంటే అన్యస్య భజనీయస్య అదర్శనాత్. భజించవలసినటువంటిది వేరొకటి కనిపించుటలేదు అతనికి, అందుకని అతడు స్పెషల్, విశిష్యతే. స్పెషల్ అంటే ఏమిటి? విశేషణం, ఆధిక్యం, ఆపత్యతే, అతిరిచ్యతే ఇత్యర్థః. సో అతడు ఆ ఆధిక్యమును పొందును. అంటే ఏమిటి? అతడు భక్తులందరినీ మించినవాడు అని అర్థము అని చెప్తున్నాడు. ఆధిక్యం అపత్యతే అతిరిచ్యతే ఇత్యర్థః. అంటే మిగిలిన భక్తులందరిలోకి కూడా ఇతను ఇన్ కంపారిజన్, వారితో పోలిస్తే ఇతడు శ్రేష్ఠుడు అని చెప్పడం. ప్రియ హి యస్మాత్, అహి ముందు పెట్టుకోవాలి, ఎందుకంటే అహం ఆత్మజ్ఞానినః అతః తస్య అహం అత్యర్థం ప్రియః. ఆత్మజ్ఞానికి నేను అందరికంటే ప్రియుడను, ఎందుకంటే అతనికి ఈశ్వరునికి జీవునికి అభేదము అనుభవంలోకి వచ్చి ఉన్నది, అంతే కదా. ఆత్మజ్ఞాని అంటే ఈ జీవుడు ఈశ్వరుడు రెండు ఒకటే, రెండు నేనే అన్నటువంటి అనుభవము ఉన్నవాడు. సో అందుకని అతని యొక్క సారము ఏమిటి? అతని యొక్క సారము పరమాత్మయే. సో అతనికి ఆ పరమాత్మ అత్యంతమైనటువంటి ప్రియుడు. ఇప్పుడు మనము గురుదేవులు లాంటి మహాత్ముల్ని చూస్తే, వాళ్ళు ఎప్పుడైనా భక్తి యొక్క డిస్కషన్ లోకి వస్తే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ వాక్యానికి. యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో ఎంతో క్లియర్ గా కనిపిస్తుంది. అహం అత్యర్థం ప్రియ జ్ఞానిన, జ్ఞానికి నేను అత్యంతమైనటువంటి ప్రియుడను. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము, గురుదేవులు శివరాత్రి నాడు చెప్పిన ఒక పద్యం గురించి చెప్పాను. ఆ సన్నివేశం గుర్తు చేసుకుంటే ఈ వాక్యము ఎగ్జాక్ట్లీ అలా ఫిట్ అవుతుంది. ఆయనకి పరమాత్మ అత్యంతమైనటువంటి ప్రియుడు, అహం అత్యర్థం ప్రియ. సో వాళ్ళు చెప్పిన, ఎప్పుడైనా భక్తి యొక్క డిస్కషన్ వస్తే జాగ్రత్తగా ఆయన చెప్పినటువంటి మాటలు విన్నా, ఆయనే కాదు ఏ మహాత్ములు చెప్పినటువంటి మాట విన్నా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భావము మనం గమనిస్తే తెలుస్తుంది. జ్ఞానికి అహం, ఆ పరమాత్మ అత్యర్థం ప్రియుడు. సహచ మమ ప్రియ, అది చెప్తున్నారు నెక్స్ట్. ప్రసిద్ధం హి లోకే ఆత్మా ప్రియ భవతి ఇది. తనకి తాను ఇష్టము, ఇది లోకంలో మనం ప్రసిద్ధంగా చూస్తూనే ఉంటాం. ఏ మనిషికైనా తనకి తాను అత్యంతమైన ప్రియుడు. సో అది ప్రసిద్ధము. లోకే ఆత్మా ప్రియ భవతి, ఎవరి ఆత్మ వాళ్ళకి ప్రియము, ఎవరి స్వరూపము వాళ్ళకి ప్రియము అని లోకములో ఇది ప్రసిద్ధముగా మనము వింటూనే చూస్తూనే ఉంటాం కదా. తస్మాత్ జ్ఞానినః ఆత్మత్వాత్ వాసుదేవ ప్రియ భవతి ఇత్యర్థః. అందుకని జ్ఞానికి తన స్వరూపము వాసుదేవుడు, తన స్వరూపము ఆ పరమాత్మయే అని తెలిసి ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానికి వాసుదేవుడే అత్యంతమైనటువంటి ప్రియుడు.
వాసుదేవ అంటే చాలాసార్లు చెప్పుకున్నాం ఆ పదానికి వ్యుత్పత్తి. వాసుశ్చ అసౌ దేవ చ. వాసుహు అంటే ఉండువాడు, అంటే ప్రతి జీవులోనూ నివసించువాడు వాసుహు. దేవ ఉన్ని ఏ విధంగా నివసిస్తాడు? నివసించి ప్రకాశించువాడు. దేవ అంటే ప్రకాశము అని అర్థం సంస్కృతంలో. సో వాసుదేవ అంటే అందరి జీవులలోనూ ఉంటూ ప్రకాశించువాడు అని అర్థం. సో ప్రతి జీవి యందు ప్రకాశించువాడు వాసుదేవుడు అని అర్థం. సో మరి జ్ఞానికి తన స్వరూపము ఈ వాసుదేవుడు అని తెలుస్తూనే ఉంటుంది కాబట్టి జ్ఞానికి వాసుదేవుడే అత్యంతమైనటువంటి ప్రియుడు అని అర్థము. సహచ జ్ఞాని మమ వాసుదేవస్య ఆత్మ ఏవ ఇతి మమ అత్యర్థం ప్రియ. సో ఆ జ్ఞాని మమ వాసుదేవస్య, వాసుదేవుడినైనటువంటి నా యొక్క ఆత్మ ఏవా, నా ఆత్మయే. అందుకని మమ అత్యర్థం ప్రియ, అందుకని నాకు అత్యంతమైనటువంటి ప్రియుడు ప్రియుడు అతడే ఆత్మ నాకు. అంటే వైసి వర్ష, జ్ఞానికి ఆత్మ పరం, ఆ పరమాత్మయే పరమాత్మకి ఆత్మ అని చెప్పాలనుకోండి. మరి జ్ఞానికి ఆత్మ పరమాత్మ అంటున్నారు, మరి ఆ పరమాత్మ యొక్క ఆత్మ ఎవరు అంటే ఇంకొక అది, లేకపోతే ఆ పరమాత్మకి ఆత్మ వేరొకటి, ఆ మళ్ళీ ఆ వేరొకటి అయినటువంటి తత్వానికి ఆత్మ ఇంకొకటి, అది ఇంకెలాగా? మరి ఆ లాజికల్ అనాలిసిస్ ఎక్కడికి ఆగదు. అలాగా అబ్సర్డ్ గా ఇన్ఫినిటీ వరకు నడుస్తుంది అది. అలా కాకుండా అటువంటి లాజికల్ ప్రాబ్లం రాకుండా జ్ఞానికి ఆత్మ పరమాత్మ, పరమాత్మకి ఆత్మ జ్ఞాని. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక సబ్జెక్టు చదవడంలో ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ కి ఆత్మ సబ్జెక్ట్ అవుతుంది. ఆ స్టూడెంట్ యొక్క సారము ఆ సబ్జెక్టు. మరి ఆ సబ్జెక్ట్ యొక్క సారము ఏమిటి అంటే ఆ సబ్జెక్ట్ యొక్క సారము అదే అటువంటి స్టూడెంట్ అని చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్ లేనిదే సబ్జెక్టే ఉండదుగా. అటువంటి ఇన్స్పిరేషన్ ఉండి ఆ సబ్జెక్టును చదువుకునే స్టూడెంట్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. స్టూడెంట్ లేకుండా సబ్జెక్ట్ ఉండదు. స్టూడెంట్ చదువుకునే స్టూడెంట్ లేకుండా సబ్జెక్టే ఉండదు అసలు. ఆ సబ్జెక్టుని చదివే స్టూడెంట్ ఉంటేనే ఆ సబ్జెక్టుకి విలువ ఉంటుంది, అంటే ఆ సబ్జెక్టుకి ఉనికి ఉంటుంది. అసలు సబ్జెక్టే ఉండదు లేతే. అదే విధముగా పరమాత్మకు కూడా అంతే. అనాలజీ చాలా మంచి అనాలజీ. చదువుకునే స్టూడెంట్, ఇన్స్పైర్ అయి చదివే స్టూడెంట్ ఉంటేనే సబ్జెక్ట్ ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే సబ్జెక్టే ఉండదు అసలు. అందుకని సబ్జెక్ట్ యొక్క ఆత్మ ఇన్స్పైర్ అయినటువంటి స్టూడెంటే అని చెప్పాలి. పరమాత్మ విషయంలో కూడా అంతే, ఈ జగత్తు కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసే మనిషి ఉంటేనే జగత్తు ఉంటుంది. చూసి అనుభవంలోకి తెచ్చుకునే మనిషే లేకపోతే అక్కడ జగత్తే ఉండదు. ఇప్పుడు ఎక్కడో ఒక అడవిలో ఏదో చెట్టు పడిపోయి శబ్దం అయింది అనుకోండి, శబ్దం ఎప్పుడు ఉంటుంది? అది వినిపించే మనిషి ఉంటేనే శబ్దం ఉన్నట్లు లెక్క. విని విని అది శబ్దాన్ని వినే మనిషికి ఇండిపెండెంట్ గా శబ్దం ఉండదు. ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. అబ్జర్వర్ ఉంటేనే ఎలక్ట్రాన్ ఉంటుంది, అబ్జర్వర్ లేని చోట ఎలక్ట్రాన్ కూడా ఉండదు. అంటే అబ్జర్వర్ కి ఇండిపెండెంట్ గా ఎలక్ట్రాన్ కి ఎగ్జిస్టెన్స్ లేదు. ఎలక్ట్రాన్ యొక్క ఎగ్జిస్టెన్స్ అబ్జర్వర్ తో లింక్ అయి ఉన్నది. అబ్జర్వర్ ఉంటేనే ఎలక్ట్రాన్ ఉంటుంది. పరమాత్మ కూడా అంతే. పరమాత్మ ఉన్నాడని తెలుసుకునేవాడు ఉంటేనే పరమాత్మ ఉన్నట్టు లెక్క. లేకపోతే పరమాత్మ ఉన్నాడా అంటే ఏమో, తెలుసుకునేవాడు ఉంటే గ్యారంటీగా ఉన్నాడు. అబ్జర్వర్ ఉంటే ఉన్న చోటనే ఎలక్ట్రాన్ ఉంటుంది అని డ్యువాలిటీ ప్రిన్సిపల్ అది. అబ్జర్వర్ లేని చోట లేదనే చెప్పాలి. సో అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ మనం అలా అనుకుంటాం, జగత్తుకి నాకంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అని మనం అనుకుంటాం. మనకు అలా అనిపిస్తుంది. నేను లేనప్పుడు కూడా ఈ జగత్ ఇక్కడే ఉన్నది కదా అని అనిపిస్తుంది. కానీ జగత్ అనగానేమి, జగత్ అంటే నామరూపముల యొక్క కంగ్లామరేషన్. అంటే మనము పెట్టుకున్నటువంటి నామరూపములకు జగత్ అని పేరు. ఫిజికల్ గా బయట ఏముందో ఎవరికి తెలియదు. తెలుస్తున్నది ఏమిటి? నామరూపములే తెలుస్తున్నాయి. నామరూపముల సోర్స్ ఏమిటి? జగత్తా మన సంస్కారమా అని ప్రశ్న జాగ్రత్తగా పరిశీలిస్తే నామరూపములకు సోర్స్
బయట ఉన్నటువంటి జగత్తు కాదు. నామరూపములకు సోర్స్ మన సంస్కారమే. సో మన సంస్కారంలో ఉన్న విషయములే నామరూపములుగా ప్రొజెక్ట్ అవుతున్నాయి బయట జగత్తులో. సో మరి జగత్ ఎక్కడుంది? జగత్తు అబ్జర్వర్ ఉంటే ఉన్నది. అబ్జర్వర్ లేని చోట జగత్తే లేదు. సో అందుకని ఆ ఆ విధంగా ఆలోచించినట్టు కూడా ఈ సెంటెన్సెస్ రెండు చాలా లాజికల్. జ్ఞానికి పరమాత్మ సారము, పరమాత్మకి జ్ఞానియే సారము, రెండు ఒకటియే అని చెప్పుట అక్కడ తాత్పర్యం. చూద్దాం శ్లోకం ఒకసారి. తేషాం జ్ఞాని నిత్యయుక్త విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.